కార్తీక మాసం లోపల వెహరా బొమ్మాలీస్ ఇప్పుడు కొత్త వీడియోతో స్టార్ట్ అయింది. అదే కొడవటూరు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కొడవటూరు గ్రామంలో పవిత్రమైనటువంటి సిద్ధేశ్వర స్వామివారి ఆలయం ఉన్నది. ఇచ్చట నిజంగా స్వామివారు పిలిస్తే పలికేటట్టుగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత కోలాహలం ఉందో. ఇక్కడ ప్రతి శుక్రవారం, ఒకసారి వీడియో తీస్తున్నాను, ప్రతి శుక్రవారం రోజు ఇలా వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటే శుక్రవారం ఎక్కువ జరుగుతాయి. ప్రతి వారం కూడా మనం అనుకుంటే రావచ్చు. మంచి ఒక సంకల్పం పెట్టుకొని కనుక ఇక్కడికి మనం వచ్చినట్లయితే స్వామివారి సన్నిధి లోపల మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటాం. ఈ విషయం మాకు ఎన్నో రోజుల నుంచి ఉండే, కానీ శివయ్య కార్తీక మాసం లోపల దశమి రోజు ఈరోజు మాకు అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. అందుకే మేము ఈ విధంగా స్వామివారి యొక్క అలంకరణ అంటే ఇక్కడ మనకు స్వామివారి పీట వాళ్ళు ఇస్తారు. మిగిలిన మెటీరియల్ అంతా మనం తెచ్చుకొని వీలైనంత వరకు 10 గంటల వరకే మనం చేరుకుంటే ఇక్కడ మంచిగా ఈ విధంగా మనం ఓపికతోని అలంకరణ చేసుకోవచ్చు. ఈ అరిటాకులు కానీ ఏవి కానీ మనమే తెచ్చుకోవాలి. అన్ని రకాలుగా ఈ విధంగా మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇగో ఈమె పెద్ద బొమ్మాలి, మీకు గుర్తుంది కదా, ఒకసారి హాయ్ చెప్పు డాడీ. ఇప్పుడు ఈమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఇప్పుడు మెయిన్స్ రాయబోతుంది. ఒకసారి హాయ్ చెప్పు. ఇగో ఈమె మా చిన్న బొమ్మాలి, ఇప్పుడు 10th క్లాస్ రాయబోతుంది. నిజానికి ఇది కూడా ఒక సంకల్పమే అనుకోండి. ఎందుకంటే స్వామివారి సన్నిధి లోపల ఒకసారి స్వామికి మొక్కుకొని ఈ మెయిన్స్ పరీక్షకు పోవాలి అనేది ఒక సంకల్పం. ఒకసారి డాడీ ఓం నమః శివాయ. ఇక్కడ మన అందరికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. ఈ కోతుల బెడద అనడానికి, కోతుల బెడద పోవడానికి ఇట్లా గ్రిల్స్ పెట్టింది. బట్ మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇంకో ఇది శబ్దం వినబడుతుంది అనుకుంటా. ఇగో ఇట్లా స్వామివారి ఇగో ఈ లోపల ఉంటాడు స్వామి. ఈ విధంగా అభిషేకాలు ఉంటాయి. ఇక ఈరోజు మరొక స్పెషల్ ఉందనుకోండి. మేడం ప్రతిమ బర్త్డే ఈరోజు, పుట్టినరోజు సందర్భంగా స్వామివారి సన్నిధి లోపల సత్యనారాయణ స్వామి వ్రతం, పుట్టినరోజు ఓం నమః శివాయ. ఇది అయితే ఇక్కడ మనం 10 గంటలకు చేరుకున్నట్లయితే అంటే ఇవన్నీ మనం చేసేసరికి 11:30, 12 గంటల నుంచి మనకు స్వామివారి యొక్క వ్రతం స్టార్ట్ అవుతుంది. ఇది 1 గంట కార్యక్రమం. అయ్యగారు అందరినీ సామూహికంగా చేయిస్తాడు. మిగిలిన అప్డేట్స్ మీకు తర్వాత ఇస్తాం. ఓం అందులో ఉన్నటువంటి పండ్ల మీద కొన్ని నీళ్లు చల్లి స్వామివారికి నైవేద్యం చూపించండి. అప్పటికి కళావతి చూసి లీలావతి అంటుంది, అమ్మాయి నీవు వ్రతాన్ని త్వరగా పూర్తి చేసుకొని పడవని కలిగిన నీ వెళ్తున్నానని లీలావతి కళావతికి తొందర చేసి వెళ్ళిపోతుంది. అంతటా కళావతి తన భర్తను చూసిన ఆనందంలో స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే తన భర్తను చూసినప్పుడు ఆ సముద్రం తీరానికి వెళ్ళిపోతుంది. దానికి వల్ల స్వామి పంపించిన వారిని వారంతా అలా సముద్రం తీరంలో చూస్తుండగానే ఆ కళావతి యొక్క భర్తను పడవతో ఊరిన వారిని ఉంచి వేస్తాడు దేవుడు. అది చూసి వారంతా విడతల్లోనూ నీలలో
సిద్ధులగుట్టలో మన స్వామిని చూసిన తర్వాత ఇది ఒక మంచి క్షేత్రమే. కాలభైరవుడు ఇక్కడ ఉంటాడు. ఇట్లా చూడండి, కాలభైరవుడు. देवराज सेव्यमाय पावनाग्नि पंकजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरारिनाथ कालभैरवं भजे. कालभैरवं भजे.